సత్యాదిత్రియుగే బోధ వైరాగ్యౌ ముక్తి సాధకౌ కలౌ తు కేవలా భక్తి బ్రహ్మ సాయుజ్యకారిణి. అత్యంత పవిత్రమైనటువంటి ఈ పాల్గొన మాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ ఫల్గుణ మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. ఈ ఫల్గుణ మాసంలో మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం ఏమిటి అనంటే, చాలా చక్కగా ఈ యొక్క ఋతుధర్మము ఏదైతే ఉన్నదో, మాస ధర్మము ఏదైతే ఉన్నదో దాన్ని మనం పాటించే ప్రయత్నం చేయాలి. చేతన వర్గం జ్ఞానాధికరణమాత్మ అంటారు శాస్త్రంలో. అంటే జ్ఞానము కలిగిన వారం మనందరం కూడాను. జ్ఞానము మనయందే ఉన్నది, జ్ఞానస్వరూపులం మనమందరం కూడా, ఆత్మలన్నీ కూడా అంటారు. కానీ అచేతన వర్గమే ఋతుధర్మాన్ని చాలా చక్కగా పాటిస్తుంది. అటువంటిది చేతన వర్గంలో ఉండి జ్ఞానవంతులమైనటువంటి మనం పాటించకపోతే ఎలాగా? సకల వృక్షములు అలానే శిలలు అన్నీ కూడాను ఈ ఫల్గుణ మాసంలో ఎలా ఉండాలో అలా ఉంటాయి. వృక్షములన్నీ పూర్వపు పల్లవములను విడిచిపెడతాయి, నూతన వసంతం కోసం ఎదురు చూస్తూ ఉంటాయి. మరి మనం కూడా అదే కార్యం చేయాలి. పూర్వపు ఆలోచనలు, వాళ్ళ మీద ఈర్ష్య, అసూయలు, కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలనబడేటువంటి లోపల దాగి ఉన్నటువంటి తలంపులనన్నింటినీ కూడా విడిచిపెట్టి ధర్మ మార్గంలో ముందుకు సాగే ప్రయత్నం చేయాలి. అలా చేయాలి అంటే భక్తి మార్గాన్ని మనం పట్టుకోవాలి. అందుకే అంటున్నారు, సత్యాది త్రియుగే బోధ వైరాగ్యో ముక్తి సాధకౌ. సత్యాది యుగాలలో కృత, త్రేత, ద్వాపర యుగాలు, ఈ మూడు కూడాను. ఈ కృత, త్రేత, ద్వాపర యుగాలలో ముక్తి పొందాలి అనంటే ఏం చేసేవారండి అంటే, వైరాగ్యౌ ముక్తి సాధకౌ. చక్కనైనటువంటి జ్ఞానము, బోధ మరియు వైరాగ్యం. బోధ అంటే జ్ఞానము, వైరాగ్యం. ఈ బోధ వైరాగ్యములే సత్యాది త్రియుగములలో ముక్తిని సాధించడానికి ఒకానొక గొప్ప హేతువులుగా సకల మానవాళికి కూడా ఉండినాయి. కానీ ఈరోజు మరి కలియుగంలో జ్ఞానంతో ముక్తిని పొందవచ్చునా? కుదరదు. వైరాగ్యంతో ముక్తిని పొందగలమా? అసలు వైరాగ్యంగా ఉండడమే కష్టం. ఎందుకంటే కలియుగం, మనమంతా కూడా కలియుగపు మాయలో మగ్గిపోతూ ఉన్నటువంటి వారు. మరి ఈ మాయల్లో మగ్గిపోతూ ఉన్నటువంటి మనకు అటువంటి స్థితి ఎలా వస్తుంది? రాదు. కనుకనే అంటూ ఉన్నాము, కలవుతూ కేవల భక్తి. కలియుగంలో నువ్వు ముక్తిని పొందాలి అంటే కేవలము భక్తి మాత్రమే నీకు పరమోపాయం. భక్తి అంటే ఏమిటి? మహనీయ విషయే ప్రీతి భక్తి అని అంటారు. మహనీయమైనటువంటి ఆ భగవంతుడి యొక్క విషయంలో చాలా చక్కనైన ప్రీతిని, ప్రేమని కలిగి ఉండడం. నీవు ఏ ఆహారాన్ని తీసుకుంటున్నా, పానీయాన్ని సేవిస్తూ ఉన్నా, ఏ వస్త్రాన్ని ధరిస్తూ ఉన్నా కూడా అది మొట్టమొదట భగవంతుడికి కైంకర్యము చేసిన తరువాత, అది భగవద్విషేకమైన తరువాత నీవు స్వీకరించాలి. ప్రతి విషయంలోనూ భగవంతుడు నీతోనే, నీలోనే ఉన్నాడని ప్రతి దాంట్లో వారికి కూడా ఇస్తూ చాలా గొప్పదైనటువంటి స్నేహముతో భగవంతుడితో గడపాలి. దీన్నే భక్తి అని అంటారు. అటువంటి భక్తి కనుక మనం కలిగి ఉన్నట్లయితే కేవలము మరేది కూడా అవసరం లేదు. నీవు కష్టాలేమీ పడనవసరం లేదు. అటువంటి భక్తి నిన్ను ముక్తి దగ్గరికి తీసుకుని వెడుతుంది అంటున్నారు. కాబట్టి ఈ కలియుగంలో భక్తి మార్గాన్ని నమ్ముకొని ముందుకు సాగే ప్రయత్నం చేద్దాం. ఈ ఫల్గుణ మాసపు ధర్మాలన్నీ కూడా పాటిస్తూ ఫల్గుణ మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుందాం.